లాంగ్ ఎగో ఒక చిన్న విలేజ్లో రామ అని ఒక బాయ్ ఉండేవాడు. హీ వాస్ క్లేవర్, ప్లేఫుల్ అండ్ అందరికీ చాలా. బట్ రామాకి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. పేరెంట్స్ మాట వినడు. ఒక ఈవినింగ్ తను ఒక ఓల్డ్ ట్రీ దగ్గర ఆడుతుంటే షైన్ అవుతూ ఒక పెన్ దొరికింది. అది నార్మల్ పెన్ కాదు. రామ ఏం రాస్తే అది నిజమయ్యేది. ముందు రామ సూపర్గా హ్యాపీ అయ్యాడు. హీ రోట్ లడ్డూస్ కావాలి. ఇమీడియట్గా లడ్డూస్ వచ్చాయి. హీ రోట్ కొత్త టాయ్ కావాలి. హ్యాపీ అయిపోయాడు. రామ అనుకున్నాడు, ఇది ఉంటే అమ్మ మాటలు ఎందుకు వినాలి, మ్యాజిక్ పెన్ దగ్గరే ఉందిగా. రామ వాళ్ళ అమ్మ చెప్పింది, రామ తెలియని వస్తువుల్ని మిస్యూజ్ చేయకు అని. కానీ రామ ఇగ్నోర్ చేసేశాడు. రామాకి స్టడీయింగ్ అంటే బోర్ అనిపించింది. స్కూల్ లేకుండా హాలిడేస్ ఫర్ ఎవర్ చేసేసాడు. స్కూల్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. రామ తన బెస్ట్ ఫ్రెండ్ అర్జున్తో ఫైట్ చేసి తన బెస్ట్ ఫ్రెండ్ని డిసపియర్ చేశాడు. ముందు రామ హ్యాపీ అయ్యాడు. నో బుక్స్, నో టీచర్, నో బెస్ట్ ఫ్రెండ్. తనకి నచ్చినట్టుగా ఉన్నాడు. రామ తన పవర్స్ని మిస్యూజ్ చేశాడు. కానీ కొన్ని రోజుల తర్వాత డేస్ చాలా ఎంప్టీగా అనిపించాయి. హిస్ బెస్ట్ ఫ్రెండ్ అర్జున్ని మిస్ అయ్యాడు. తనతో ఆడుకోవడం, తన ఫ్రెండ్స్ని, తనతో ఎవ్వరూ మాట్లాడలేక విలేజ్ అంతా సైలెంట్ అయింది. రామ లోన్లీ అయిపోయాడు. హీ మిస్డ్ లెర్నింగ్ అండ్ లాఫ్టర్. అండ్ అప్పుడే రియలైజ్ అయ్యాడు, పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ రైట్ అని. రామ టీయర్స్తో మళ్ళీ రాశాడు, ప్లీజ్ స్కూల్ ఓపెన్ చేయండి. అర్జున్ మళ్ళీ తిరిగి రావాలి. అన్నీ ముందులాగా అవ్వాలి. పెన్ బ్రైట్గా గ్లో అయ్యి విలేజ్లో అన్నీ మళ్ళీ ముందులా వచ్చేసాయి. పెన్ మాయమైపోయింది. ఆ రోజు రామ తన పేరెంట్స్ని హక్ చేసుకొని, ఇప్పటి నుంచి మీ మాటలే వింటాను, మీ వర్డ్స్ మ్యాజిక్ కన్నా పవర్ఫుల్ అని చెప్పాడు. సో మీరు కూడా మీ అమ్మ మాట వినాలి.